అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. రాష్ట్ర వ్యాప్తంగా మరి వీళ్ళు ఇచ్చే రేషన్ కార్డులు ఎన్నో ఏం కథనో తెలియదు. 4 లక్షల రేషన్ కార్డులు అని అన్నారు. ఎన్ని ఇస్తారో ఏం కథనో తెలియదు. కానీ ఈ ఇచ్చే వాటికి చేసే పండుగనే ఎక్కువ ఉన్నది. ఈ చేసే పండుగ మరి సజావుగా పోతున్నదా? సజావుగా ముందడికి సాగుతున్నదా? ఎటువంటి అవకతవకలు లేకుండా ముందడికి పోతుందా? ఎటువంటి ప్రోటోకాల్ ఇష్యూస్ లేకుండా ముందడికి సాగుతుందంటే అది లేదు. యాడవైనా కుంపటే, యాడవైన ప్రోటోకాల్ ఇష్యూలే. ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి అంటే సెకండ్ ప్లేస్ కూడా కాదు, థర్డ్ ప్లేస్కు పరిమితమైన వాళ్ళు, కనీసం డిపాజిట్లు లేని వాళ్ళని తీసుకొచ్చి ప్రోటోకాల్ పాటించకుండా స్టేజ్ల మీద కూర్చోబెడతారు. ఎట్లా స్టేజ్ల మీద కూర్చోబెడుతుర్రు అంటే మళ్ళీ అక్కడ గెలిచిన ఎమ్మెల్యే కానీ లేకపోతే అక్కడ ఉన్నోళ్ళు కానీ ప్రోటోకాల్ ప్రకారం కూర్చోవలసిన వాళ్ళకు సీటు లేకుండా తీసుకుపోయి కూర్చోబెడతారు. అంటే అవమానించాలని చూస్తారా వీళ్ళు? అంటే పిలిచి మరి అవమానించుడు అన్నట్ల. రాష్ట్ర వ్యాప్తంగా ప్రోటోకాల్ రగడ, ప్రోటోకాల్ ఇష్యూ కాంగ్రెస్ వాళ్ళ దాంట్లో అవుతుంది. మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఉంటారో అక్కడ ప్రోటోకాల్ ఇష్యూ కంపల్సరీ లేవనెత్తేటట్లు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎందుకు ఇంత కక్ష? అంటే ఉన్నోళ్ళందరూ తట్టాబుట్టా చదువుకొని కాంగ్రెస్ పార్టీ రావాలనా? వచ్చిన పరిస్థితి ఎటు కాకుండా అవుతుంది. ఇటు మీరు దేక్తలేరు, అటు సుప్రీంకోర్టు ధర్మాసనమేమో ఆదేశాలు జారీ చేసింది స్పీకర్కి. వచ్చిన పరిస్థితి ఎటు కాకుండా అయిపోయింది. ఆఖరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడిండు మొన్న? ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోనే ఉన్నారు, కాంగ్రెస్లకు షిఫ్ట్ కాలేరని చెప్పేసి మాట్లాడినరా లేదా? మాట్లాడిరు. ఆ పోయినల పరిస్థితి పోచారం శ్రీనివాసరెడ్డి ఆలత్ ఎట్లుండే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు? ఇలా లొల్లి పెట్టుకొని ప్రోటోకాల్ ఇష్యూ మీద కొట్లాడకు దిగేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఆ పెద్ద ఆయన. రైట్. మొత్తం మీద ఈ విషయం పక్కకు పెడితే రేషన్ కార్డుల పంపిణీ అని చెప్పేసి వచ్చినాక 100 రోజులలోనే రేషన్ కార్డులు పంపిణీ చేస్తాము, అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పిండ్రు. దీనికి అబద్ధాలు కూడా స్వయాన ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు. ఏం మాట్లాడిండోళ్ళ? పోయిన ప్రభుత్వంలో 2016 నుంచి 23 దాకా 6,47,000 రేషన్ కార్డులను మంజూరు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి శాసన మండలిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు. దాన్ని ఇలా తప్పుదో పట్టించే దిశగా ఐఏఎస్లతోని ఐపీఎస్లతోని మాట్లాడిపించి రేషన్ కార్డులు ఇయ్యలేదు పోయిన ప్రభుత్వం అని చెప్పేసి చెప్పించుకో తిరుగుతూ ఉన్నారు. వాస్తవానికి కొత్తగా ఏర్పడ్డ ఫ్యామిలీలకు రాలేదేమో, ఈ 2-3 ఏళ్ళ నుంచి కొత్తగా ఏర్పడ్డ ఫ్యామిలీలకు రాలేవేమో. కాకపోతే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన తప్పేందంటే ఇచ్చిన 10 రేషన్ కార్డులకు 100 రేషన్ కార్డులకు ఇచ్చిన వాటిని మళ్ళీ ఎమ్మెల్యే ఇస్తే మంత్రి చేతుల మీదకి వెళ్ళి ఇప్పియాలి, మంత్రి ఇస్తే మళ్ళీ ఎమ్మెల్యే చేతులకి వెళ్ళి ఇప్పియాలి. మీకు ఒక గమ్మత్ ముచ్చట చెప్తా. ఇది రీసెంట్గా ఒక తమ్ముడు చెప్పిన ముచ్చట. ఏంటంటే సిద్దిపేటలో CMRF చెక్కులు ఉంటాయి కదా, ఆ చెక్కులు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పంపిణీ చేస్తారట. ఈ పంపిణీ చేసిన తర్వాత మళ్ళీ ఈ జమ చేసుకొని పోయి, అంటే ఈ జమ చేసేటట్టు ఎవరు చేస్తుండ్రు? లోకల్లో ఉన్న కాంగ్రెస్ లీడర్లు, కాంగ్రెస్ నాయకులు చేసి అక్కడ ఉన్న చిన్న చిన్న కాంగ్రెస్ లీడర్లతో మళ్ళీ ఇప్పించుకుంటుర్రట CMRF చెక్కులను. అంటే వీళ్ళకి ఎంతగానో పబ్లిసిటీ పిచ్చి ముదిరిపోయిందంటే చేసేది గింత, చెప్పుకునేది ఇంత. చేసే వాటికి 10 రూపాయలు అయితే చెప్పుకునేందుకు 100 రూపాయల ఖర్చు అవుతుందడ. ఇట్లాంటి పబ్లిసిటీ పిచ్చి ముదిరిపోయింది. ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మొన్న సిద్దిపేటలో కూడా ప్రోటోకాల్ ఇష్యూ అయింది. కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక, గజ్వెల్, ఇటు పోతే గజ్వెల్ తర్వాత పెట్టిర్రు, దుబ్బాక సిద్దిపేట ఒక జాగల పెట్టిర్రు. మంత్రి వివేక్ వెంకటస్వామి పోయిండు, అడిగి ఇన్ఛార్జ్ మంత్రిగా పోయిండు. పోయిన తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఫోటో వేయలేరు. ప్రోటోకాల్ ప్రకారం పిలిచిర్రు, రమ్మంటేనే వచ్చిండ్రు, కానీ ప్రోటోకాల్ ప్రకారం ఫోటో వేయలేదు. వాళ్ళ ఫోటోలు ఏమో తాటికాయలంతా వేసుకున్నారు. వీళ్ళ ఫోటోలు, బీఆర్ఎస్ నాయకుల ఫోటోలు గింత ముత్తవంత కనబడితే లేకపోతే లేదు. ఇది ప్రోటోకాల్ అంటే ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నా సరే, ఎవరు అధికారంలో ఉన్నా సరే, ఇప్పుడు గెలవనోళ్ళని తీసుకొచ్చి, ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఓడిపోయిన జాగాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల పక్కకు వాళ్ళు ఒకవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూర్చోబెడతా ఊకుంటారా? అంటే ఓడిపోయిన ఎమ్మెల్యేలను కూర్చోబెడతా ఊకుంటారా? ఊకోరు కదా. ఎవరినైనా ప్రోటోకాలే కదా. సరే కూర్చొని వెనక వరుస కూర్చొని, లేకపోతే ఆ పక్క వరుస కూర్చొని ముందుగల ప్రోటోకాల్ ప్రకారం అక్కడ పేర్లు ఉన్నదాని ప్రకారం అక్కడ ఎమ్మెల్యేలకు లేకపోతే అక్కడ లోకల్లో ఉన్న నాయకులకు సీట్లు వదిలిపెట్టాలి కదా. సీట్లు లేకుండా కూర్చునే వారికి లొల్లులు అవుతాయి. ఇక్కడ చూడొచ్చు మనము. ఇది మహేశ్వరంలో నిన్న రేషన్ కార్డుల పంపిణీ ఇచ్చే 1700 రేషన్ కార్డులట. మళ్ళీ ఆ రేషన్ కార్డులు ఎమ్మెల్యే చేతుల మీదకి వెళ్ళి పంపిణీ అయినాయి. కానీ మళ్ళా పనిపాట లేనట్టు పనిలేని డాష్ ఏమో అంటారు కదా, ఇక అనను సామెతలు ఎక్కువ వాడట్లేదు. ఎందుకు వాడట్లేదు అంటే మోటి సామెతలు అవుతా ఉన్నాయి.
కాబట్టి ఎక్కువ వాడట్లేదు. పని లేని ఆయన ఏమో చేశానంట. ఇప్పుడు మరి శ్రీధర్ బాబుకు అంతగానం పని లేకుంటున్నారా? రాష్ట్రంలో ఏ సమస్యలు లేవా? మంతని నియోజకవర్గంలో ఏ సమస్యలు లేవా? మరి ఒకవేళ మంతని నియోజకవర్గంలో పెట్టినప్పటికి కూడా శ్రీధర్ బాబు ప్లేస్లో పుట్ట మదకు అప్పచెప్తారా బాధ్యతలు? శ్రీధర్ బాబు కూర్చున్నాడు కానీ ఇంత లొల్లి సపోర్ట్ చేయకుండా చూస్తూ ఉన్నాడు. మరి ఎమ్మెల్యే గారికి సీట్ ఇవ్వాలి, ఎమ్మెల్యే గారికి స్థానం ఇవ్వాలి, ఎమ్మెల్యే గారిని కూర్చోబెట్టాలని చెప్పేసి మాట్లాడతలేరు. అక్కడ వచ్చిన పోలీసులు కూడా మరి అధికార పార్టీ వాళ్ళు అడుగులకు మడుగులు వస్తూ ఉన్నారు కానీ మరి మాట్లాడతలేరు. వీళ్ళని పంపించే ప్రయత్నం చేసిర్రు బయటకి. సబితా ఇంద్రారెడ్డి మొట్టమొదటి మహిళా హోమ్ మినిస్టర్ ఆమె. తర్వాత 5 సార్లు మంత్రి, కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా మంత్రిగా ఉన్నారు ఆమె. తర్వాత 4 సార్లు మంత్రి, 5 సార్లు ఎమ్మెల్యే. ఆమెను పట్టుకొని నేను ఘోరమైన అవమానానికి గురయ్యేటట్లు చేసిండ్రు. ఘోరమైన అవమానం చెప్తాండ్రు. సబితమ్మ గారు చెప్తారు, ఏమని చెప్తారు అంటే అక్కడ లబ్ధిదారులకు అన్యాయం జరగద్దు అని అక్కడి నుంచి సైలెంట్గా బయటకు వచ్చినా అని చెప్పేసి చెప్పబట్టే. లబ్ధిదారులు డిస్టర్బ్ అవుతారు కదా, రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు డిస్టర్బ్ అవుతారు కదా అని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చినా అని చెప్పేసి. ఇక్కడ మీకు వీడియో చూడండి, విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఇగో చూడండి, ఇది మహేశ్వరంలో జరిగిన ముచ్చట. ఈ పోలీస్ ఆయన చూడు, ఒక మహిళా మాజీ మంత్రి, హోమ్ మినిస్టరు ఆమెను పట్టుకొని ఈడ కూర్చున్నాడు చూడు. కేఎల్ఆర్ మీకు కనబడతా ఉండు. మేడ్చల్లో పోటీ చేసి ఓడిపోతే మళ్ళా ఇటు మహేశ్వరంలో వచ్చి పోటీ చేసిండు. ఇది ప్రోటోకాల్ ఇష్యూ. నిన్న కేఎల్ఆర్ కనబడుతుంది ఈడ కూర్చుండు సైడ్కి. వీడియో కొంచెం షేక్ అవుతుంది. మైకు కూడా బంద్ చేసిళ్ళు చూడుర్రి. రేషన్ కార్డు ఇవ్వడానికి గవర్నమెంట్ గారు శ్రీధర్ బాబు గారు రావడం జరిగింది, సంతోషం. కానీ రేషన్ కార్డు ఇస్తున్నప్పుడు కూడా పార్టీ పరంగా ఇస్తున్నట్టు ప్రోటోకాల్స్ పక్కన పెట్టి పార్టీ పరంగా ఉన్న మాజీలను అందరిని కూడా తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడితే ప్రభుత్వ కార్యక్రమం అని చెప్తున్నారు మంత్రి గారు. ప్రోటోకాల్ పాటించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినా కూడా మంత్రి గారు ఇగ్నోర్ చేసి దాన్ని స్టేజ్ మీద వాళ్ళందరినీ అట్లే కూర్చోబెట్టడంలో ప్రయత్నం చేయడంలో నేను బైకాట్ చేసి బయటికి రావడం జరిగింది. నాతో పాటు ఉన్న వాళ్ళందరినీ ఎన్ని రకాలుగా పోలీసు వాళ్ళు మా కార్యకర్తల మీద దాడి చేసే ప్రయత్నం చేశారంటే నిజంగా దాన్ని బాధాకరం. మా పోలీసు సంబంధించిన మా సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైనా కూడా సమస్య వచ్చినప్పుడు 2 సైడ్లు ఉన్న వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలా, కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను దౌర్జన్యంతో గెంటేసే ప్రయత్నం చేయాలన్న మాత్రం చాలా తప్పు. నేను వెళ్తున్నానని చెప్పగానే ఏసీపీ గారు నన్ను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు పాలన చేస్తారనేది ఖచ్చితంగా ప్రభుత్వం ప్రశ్నించుకోవాలి. ప్రజాపాలన అంటే పోలీసు వాళ్ళని పెట్టుకొని కార్యక్రమాలు చేయడమే ప్రజాపాలన. మా జర్నలిస్ట్ సోదరులు నా కార్యక్రమం అంతా నాతో పాటు ముందుకు వస్తున్నారని జర్నలిస్టుల మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. జర్నలిస్టుల మీద దాడిని ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాడు చెప్పాడు కదా, జర్నలిస్టులను చూస్తే చెంపల మీద చెల్ల కొట్టాలనిపిస్తుందని. అది కాంగ్రెస్ పార్టీ సంస్కారం. ఎందుకంటే జర్నలిస్ట్ అనే వాడు విలువ ఏంటి అనేది, జర్నలిస్ట్ వాళ్ళకి ఎంత విలువ ఉంటుంది అనేది, సమాజంలో వాళ్ళ పాత్ర ఏంటి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మర్చిపోయినట్టున్నారు. ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, మేము దాడి చేస్తే తప్పేముందని. ఈరోజు పోలీసులు కూడా మీడియా మీద దాడి చేసే ప్రయత్నం చేశారు, దాన్ని ఖండిస్తా ఉన్నాం. నిజంగా మీరు రేషన్ కార్డ్స్ ఇస్తే అందరికి ఇస్తున్నప్పుడు గాంధీ భవన్ కి ఇచ్చినట్టు మీ పార్టీ పరంగా ఇస్తున్నట్టు అందరినీ తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడుతున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళపై ముగ్గు వస్తేనే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అవుతుంది. రేషన్ కార్డు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇస్తున్న ఫీలింగ్ తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా ఇస్తున్నారా, కాంగ్రెస్ పార్టీ నుండి ఇస్తున్నారా అనేది సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి ఇచ్చినట్టుంటే మీరు గాంధీ భవన్ లో పెట్టుకోండి, మీ కార్యకర్తలు కండువాలు వేసుకొని అక్కడ మంచుకొని తప్పిస్తే ఇది ప్రభుత్వ కార్యక్రమం ప్రోటోకాల్ పాటించాలి. పాటించడం ఇష్టం లేకపోతే మమ్మల్ని పిలవద్దు, మమ్మల్ని కార్యక్రమాలకి పిలవద్దు, పిలిచి అవమానించే ప్రయత్నం చేయొద్దు. నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే ప్రోటోకాల్ పాటిస్తూ పద్ధతి ప్రకారం కార్యక్రమాలు చేయాలి. కానీ ప్రభుత్వ కార్యక్రమాలు కూడా పార్టీ పరంగా చేసి లబ్ధి పొందాలని ఏదైతే నాటకం ఆడుతున్నారో ప్రజలు గమనిస్తా ఉన్నారు.
తప్పకుండా మీ పార్టీకి మీ ప్రభుత్వానికి చెమరగిటం పాడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు ఇస్తున్న రేషన్ కార్డు ఈరోజు నేను చూస్తే కందుకూరులో 117 రేషన్ కార్డు, మహేశ్వరంలో 230 రేషన్ కార్డు, బాలాపూర్ మండలం అంటే పడంపేట, మీర్పేట, జల్పల్లి అంతా కలిపితే 1300 రేషన్ కార్డు, అన్ని కలిపితే 1700 రేషన్ కార్డులకి 1700 రేషన్ కార్డులకి ఇంత డబ్బా పట్టుకుంటా ఉన్నారు. ఈవెన్ కనీసం ఏవైతే అడిషన్స్ ఉన్నాయో అడిషన్స్ కూడా కొత్త రేషన్ కార్డులు లేక పెడతా ఉన్నారు. ఇంత హంగామా ఎందుకు? రైట్, స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఈ స్టంట్లు, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని ఇంత హంగామా. మొత్తం మీద ఘోరంగా అవమానించిండ్రుల్లా. మామూలు అవమానం కాదు, ప్రోటోకాల్ పాటించారు అనుల్లా. పిలిచి ప్రోటోకాల్ పాటించకపోవడం ఏంది? అక్కడున్న పోలీసులు చేయాల్సిన బాధ్యత ఏంది? పోలీసులు నిర్వర్తించాల్సిన బాధ్యత ఏంది? అక్కడ లొల్లికి ఎవరైతే కారణమైనరో వాళ్ళని పక్కకు తీసుకుపోవాలి, వాళ్ళని పక్కకు తోలుకొని పోవాలి. ఓడిపోయిన 3rd ప్లేస్ కేఎల్ఆర్ది, 3rd ప్లేస్ అక్కడ మహేశ్వరంలో. మరి ఇప్పుడు 3rd ప్లేస్లో ఉన్నాయని తీసుకొచ్చిర్రు, కానీ 2nd ప్లేస్లో బీజేపీ నుంచి ఏదో యాదవ్ ఉంటుంది ఆయన పేరు, మరి ఆయనను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టాలి కదా. ఆయనను కూడా తీసుకొచ్చి కూర్చోబెడితే అయిపోతుంది కదా. ఓడిపోయిన వాళ్ళందరినీ తీసుకొని కూర్చోబెట్టిరు అంటే కాంగ్రెస్ వాళ్ళదైతే ఒక లెక్క, ఇంకో పార్టీ వాళ్ళదైతే ఒక లెక్క. మళ్ళీ ఈ ప్రోటోకాల్ ఇష్యూలు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న జాగాలనే, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న జాగాలో రాసుపూసుకొని మంచిగా అంటగాగుతూ ఉన్నారు. వాళ్ళది వాళ్ళు దోస్త్ మేరా దోస్త్, తూ హి మేరా జాన్ అన్నట్లు అంటగాగుతూ ఉన్నారు. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న జాగాలో ఇట్లా ప్రోటోకాల్ ఇష్యూలు వచ్చేటట్టు చేస్తాండ్రు, కావాల్సుకొని అవమానించాలి అని చెప్పేసి కావాల్సుకొని చేస్తూ ఉన్నారు. 1700 రేషన్ కార్డులు నిజంగా దేనికైనా పబ్లిసిటీ మెయిన్. వీళ్ళకి పబ్లిసిటీ మెయిన్ వల్ల తుంగతుర్తిలో పెద్ద ఎత్తున సభ పెట్టుకున్నారు. పోయిన ప్రభుత్వంలో కూడా ఇచ్చారు 6,47,000 రేషన్ కార్డులు. నేను చెప్తున్న లెక్క కాదు, మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన లెక్కనే. మరి దానికి టెంట్లు వేసుకొని అంగు ఆర్భాటలతో రేషన్ కార్డులకు అయ్యే ఖర్చు ఎంత ఉన్నదో కానీ వాళ్ళు సభలు పెట్టుకోవడానికి దానికి డబల్ అయ్యేటట్టే ఉన్నది కథ. ఇట్లా మొత్తం మీద మాజీ మంత్రి సబితమ్మను అవమానించిండ్రు. అక్కడికి పిలిచి మీరు అవమానించే కార్యక్రమాలు చేస్తే మమ్మల్ని పిలవద్దు, ప్రోటోకాల్ పాటించకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని ఇవన్నీ స్టంట్లు తప్ప ఇంకేమీ లేదు. ఇచ్చే 1700 రేషన్ కార్డులు సరే, 1700 మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరింది, సంతోషమే. కాకపోతే అక్కడ పోలీసులు నిర్వహించాల్సిన బాధ్యత ఏంది? నిర్వర్తించాల్సిన బాధ్యత ఏంది? ప్రతిపక్షం నాయకులు అని చెప్పేసి పక్కకు తీసుకొని పోయినరా? పోతున్నా అని చెప్పినప్పుడు కూడా డిఎస్పీ తీసుకొని వచ్చిర్రట. పోలీసు వాళ్ళు కండువాలు వేసుకుంటలేరు కదా, కాకి యూనిఫామ్ వేసుకున్నారు కదా. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నట్టు వ్యవహరిస్తూ ఉన్నారు? మొన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అని చెప్పిర్రట. ఇట్లా మొత్తం మీద అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, నిజాన్ని అబద్ధం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. వచ్చినప్పటి నుంచి ఇదే కథ, ఇదే తతంగం. 3వ స్థానంలో మిగిలిపోయిన కనీసం డిపాజిట్లు కూడా రానోళ్ళని తీసుకొచ్చి స్టేజీల మీద అది ఎమ్మెల్యేకు సీటు లేకుండా కూర్చోబెడతారట. మంత్రి నియోజకవర్గంలో ఇట్లనే అయితే మంత్రి శ్రీధర్ బాబు గారు ఊకుంటారా? పుట్టమధును తెచ్చి పక్కకు కూర్చోబెట్టుకుంటారా ఓడిపోయిన వాళ్ళను? రైట్, ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరు. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ.